ఇంట్లోనే హెల్దీ కీటో అట్ట ఎలా చేయాలో చూసేద్దామా? పదండి. ఇష్టమైన రొట్టెలు వదలకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక అద్భుతమైన పరిష్కారం. అసలు కీటో అట్ట అంటే ఏంటి? ఇది మన లైఫ్ స్టైల్కి ఎందుకంత మంచిదో తెలుసుకుందాం. ఈ పిండి బరువు తగ్గడానికి ఇంకా డయాబెటీస్ కంట్రోల్కి చాలా పవర్ఫుల్ రెసిపీ అన్నమాట. సరే, దీనికి కావలసిన పదార్థాలేంటో చూద్దాం. అన్నీ మనకు తెలిసినవే. ఈ పదార్థాలన్నీ పోషకాలతో నిండి ఉంటాయి. అందుకే ఇది పర్ఫెక్ట్ కీటో ఫ్రెండ్లీ ఆప్షన్. మొదటి స్టెప్ ఏంటంటే ఈ గింజలన్నింటితో పిండిని సిద్ధం చేసుకోవాలి. బాదం, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియా గింజలు వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక్క ముఖ్యమైన విషయం, మరీ ఎక్కువగా గ్రైండ్ చేస్తే పేస్ట్లా అయిపోతుంది. మనకు పొడి మాత్రమే కావాలి. పొడి రెడీ అయిపోయింది కదా, ఇక పిండిని కలుపుకునే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ పొడిలో నువ్వులు, కొబ్బరి పొడి, పల్లీలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా మంచి టెక్స్చర్ కోసం ఇసబ్గోల్, రుచికి కొద్దిగా ఉప్పు కూడా కలుపుకోవచ్చు. తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా, అలాని మరీ మెత్తగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. చూశారుగా, ఈ పిండితో చేసే చపాతీలు ఎంత రుచిగా ఉంటాయో! అంతే, మన కీటో అట్టా రెడీ అయిపోయింది. ఇక వేడివేడిగా చపాతీలు చేసుకోవడమే. చాలా సింపుల్ కదా! ఈ హెల్దీ టేస్టీ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి మరి.